వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మాటలు స్వీట్ గా ఉంటాయి, స్టోరీ హాట్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే జస్ట్ ఒక్క కొద్ది నిమిషాల ముందే రిలీజ్ అయిన శ్రీమంతుడి పాటలు ఎంతో సూపర్ గా ఉంటాయని ఆతృతగా ఎంతో టెన్షన్ గా ఫీల్ అయ్యి ఎదురు చూసిన ఈ పాటలు దెమ్మ తిరిగేలా మాత్రం లేవు. మరి దెమ్మ తిరిగే పాట మాత్రం ఈ సినిమాలో ఉంది. రామ రామ, చారుశీల, జాగో, శ్రీమంతుడ, దిమ్మ తిరిగే, జత కలిసే, ఈ 6 సాంగులు ఆణిముత్యాలు అని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాటలు అంత రుచిగా లేవు. ఒక్క పాట కూడా మరలా మరలా వినాలనిపించే స్థితిలో లేవు. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ అనేటప్పటికీ ఒక హైప్ వచ్చేసింది ఈ పాటలకి. మరి అత్తారింటికి దారేదిలాగా సూపర్ డూపర్ గా కొట్టేస్తుంటాడు మనోడు మ్యూజిక్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మరి అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. ఒకసారి విన్నా, మరలా మరలా విన్నా, మరలా మరలా విన్నా కూడా ఈ పాటలు అంత రుచిగా లేవని డిసైడ్ అయిపోయింది. మరి ఈసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ అయితే పాటలు కూడా ఆటోమేటిక్గా హిట్ అయిపోతాయి. మరి ఏదేమైనా ఈ మధ్యన ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమా పాటల మీద శ్రద్ధ తీసుకోలేదని ఒక హాట్ టాపిక్ ఇప్పుడు అప్పుడే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. ఎందుకైనా మంచిది మరలా ఒక్కసారి ఈ ఆడియోని వింటే ఏమైనా ఒక్క సాంగ్ అన్న మరలా మరలా వినాలి అనే ఫీలింగ్ కలుగుతుందేమో చూడాలి. మరి రామ రామ, చారుశీల, జత కలిసే, ఈ డ్యూట్ సాంగ్లన్నా బాగుంటాయి అనుకుంటే ఒక్కటి కూడా బాగోలేదు. కాకపోతే శ్రీమంతుడా అనే సాంగ్ మాత్రం టోటల్ ప్రిన్స్ మహేష్ బాబు క్యారెక్టర్ని మొత్తం అనలైజ్ చేస్తుంది అని మాత్రం అర్థమవుతుంది. మరి ఈ దిమ్మదిరిగా అనేది సాంగ్ ఏదో ఒక ఫోక్ సాంగ్ లాగా ఉంది. మరి జాగో అలాగే ఉంది. రామ రామ, చారుశీల, జత కలిసి అంత రుచిగా లేని ఈ పాటలు మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అవ్వచ్చు. ఎందుకంటే స్టోరీ కంటెంట్ కత్తిలాగుంటే సినిమా ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది. ఏదేమైనా ఊహించినంతగా లేవని ఫ్యాన్స్ అప్పుడే చెవులు కొరుక్కుంటాం, అందరికీ వినపడుతుంది. ఏదేమైనా సినిమా రిలీజ్ అయ్యేదాకా ఏమీ చెప్పలేం. మరి నెక్స్ట్ మూవీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్.